వెల్కమ్ టు జేపీ స్టడీ. రాష్ట్ర శాసనసభ చట్టాల తయారీ 7th క్లాస్ సోషల్ న్యూ సిలబస్ అనమాట. చూడండి, డిఎస్సికి, టెట్కి, హెచ్జిటికి, ఎస్ఏ వాళ్ళకి అందరికీ ఇంపార్టెంటు. ఈ టాపిక్కి లాస్ట్ వీడియోలో మనం 30 బిట్స్ చేసాం కదా, ఇంకా 30 బిట్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఇక ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూడండి, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 31 బిట్. శాసనసభ ఆమోదం పొందిన బిల్లు ఎవరి సంతకంలో చట్టంగా మారుతుంది? గవర్నర్ సంతకంతో చట్టంగా మారుతుంది. శాసనసభ ఆమోదం పొందిన బిల్లు గవర్నర్ సంతకంతో చట్టంగా మారుతుంది. శాసన మండలి సభ్యుల పదవీకాలం ఎంత? 6 సంవత్సరాలు. శాసన మండలి సభ్యులు ప్రతి 2 సంవత్సరాలకు ఎంతమంది పదవీ విరమణ చేస్తారు? 1/3 వంతు మంది ప్రతి 2 సంవత్సరాలకు పదవి విరమణ చేస్తారు శాసన మండలి సభ్యులు. 1985లో ఆంధ్రప్రదేశ్లో విధాన పరిషత్ శాసన మండలిని రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు. ఏ సంవత్సరంలో? 1985లో ఆంధ్రప్రదేశ్లో శాసన మండలిని రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. 1958లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఏర్పాటైన సమయంలో ముఖ్యమంత్రి ఎవరున్నారు? నీలం సంజీవరెడ్డి. 1958లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఏర్పాటైన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2007 ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని పునరుద్ధరించిన ముఖ్యమంత్రి ఎవరు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2007లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని పునరుద్ధరించినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. శాసన మండలి సభ్యుడిగా పోటీ చేయాలంటే ఉండాల్సిన కనీస వయసు ఎంత? 30 సంవత్సరాలు. శాసన మండలికి స్థానిక సంస్థల ప్రతినిధులు ఎంతమందిని ఎన్నుకుంటారు? 1/3 వంతు స్థానిక సంస్థల ప్రతినిధులను ఎన్నుకుంటారు. అదే విధానసభ సభ్యులు శాసన మండలికి ఎంతమందిని ఎన్నుకుంటారు? వీళ్ళు కూడా 1/3 వంతు ఎన్నుకుంటారు. శాసన మండలికి ఉపాధ్యాయులు ఎంతమందిని ఎన్నుకుంటారు? 1/12 వంతు ఉపాధ్యాయులను ఎన్నుకుంటారు. శాసన మండలికి పట్టభద్రులు ఎంతమందిని ఎన్నుకుంటారు? 1/12 వంతు. శాసన మండలి అధిపతిని ఏమంటారు? చైర్మన్ అంటారు. గవర్నర్గా నియమితుడయ్యే వ్యక్తికి ఎంత వయసు ఉండాలి? 35 సంవత్సరాలు. ముఖ్యమంత్రిగా నియమితుడయ్యే వ్యక్తికి ఉండాల్సిన కనీస వయసు ఎంత? 25 సంవత్సరాలు. మన దేశంలో జిల్లా కలెక్టర్ వ్యవస్థను 1772లో ఎవరు ప్రవేశపెట్టారు? వారెన్ హేస్టింగ్. ఏ సంవత్సరంలో జిల్లా కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు? వారెన్ హేస్టింగ్ 1772లో. గ్రామ స్థాయిలో భూ సంబంధిత రికార్డుల వివరాలకు బాధ్యులు ఎవరు? గ్రామ రెవెన్యూ అధికారి. అదే మండల స్థాయిలో అయితే మండల స్థాయిలో భూ సంబంధిత రికార్డుల వివరాలకు ఎవరు బాధ్యులుగా ఉంటారు? తహసీల్దార్. ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, చెట్ల పరిరక్షణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2002 ఏప్రిల్ 19. చట్టాలను, అభివృద్ధి పథకాలను అమలు చేయడానికి శాసనసభలో కొత్త చట్టాలను చేసి అమలు చేయడానికి ఏది బాధ్యత వహిస్తుంది? మంత్రిమండలి. ఏమంట? చట్టాలను మరియు అభివృద్ధి పథకాలను అమలు చేయడానికి శాసనసభలో కొత్త చట్టాలు చేసి అమలు చేయడానికి ఏది బాధ్యత వహిస్తుంది? మంత్రిమండలి. రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. షెడ్యూల్డ్ కులాల వారికి కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య ఎంత? 29. షెడ్యూల్డ్ కులాల వారికి 29 నియోజకవర్గాలు. అదే షెడ్యూల్డ్ తెగల వారికి కేటాయించిన నియోజకవర్గాల సంఖ్య 7. వాల్ట్ చట్టం ద్వారా దేన్ని పరిరక్షిస్తారు? నీరు, భూమి, చెట్లని వాల్టా చట్టం ద్వారా పరిరక్షిస్తారు. జిల్లా స్థాయిలో వివిధ శాఖలను సమన్వయం చేసే అత్యున్నత అధికారి ఎవరు? జిల్లా కలెక్టర్. భారత్లో మండల పరిషత్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? కర్ణాటక. మన దేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ విధానాన్ని సిఫార్సు చేసిన కమిటీ ఏది? బల్వంత్ రాయ్ కమిటీ. తెలుగు రాష్ట్రాల్లో రెవెన్యూ మండలాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు. మన దేశంలో 2 అంచెల పంచాయతీరాజ్ విధానాన్ని సిఫార్సు చేసిన కమిటీ ఏది? అశోక్ మెహతా కమిటీ.
ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ మండలాలను ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1980 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ మండలాలను ప్రవేశపెట్టారు. ఈ వీడియోది ఫస్ట్ పార్ట్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.